బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. అమ్మా నాన్నల కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఇలా మీ అందరినీ కలవడం చాలా ఆనందదాయకంగా చేసిన ఉపాధ్యాయులకు, చెరిగిపోని గుర్తులు
మన ఉపాధ్యాయులని సన్మానించుకునే అపూర్వమైన తరుణం. పిన్ డ్రాప్ సైలెంట్ అనే ఒక పదముతో ఒక తరగతి గది మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకొని మనకు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, భౌగోళిక స్థితులు, మనకు రాజకీయాలు ప్లస్ భారత రాజ్యాంగాలు, ఎకనామిక్స్ మనకు తనదైన శైలిలో ఒక ఉపన్యాస పద్ధతిలో సులువుగా బోధించిన మన ప్రధానోపాధ్యాయులు గారు పూజ్యులు గౌరవనీయులు శ్రీ గురువారా సార్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా ఒక అబ్బాయి బ్యాగ్ పెట్టడానికి రెడీ ఉండండి. శ్రీ కృష్ణారెడ్డి సార్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు ఆనందంగా ఎలా జీవించాలో నేర్పిన మన జీవశాస్త్ర ఉపాధ్యాయులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ నరసింహారావు సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బిగ్ క్లాప్స్ తర్వాత ఇంకొక రెడీ ఉండండి. చెదరని నవ్వును చిరునవ్వుతో అందరినీ నవ్వించే హృదయంతో మన చమత్కారంతో గణితని ఏ సమస్యలను సాధించేలా మనకు గణితం నేర్పిన మన గురువు గారు శ్రీ కుశలరెడ్డి సార్ గారిని సాధారణంగా వేదికైతే ఆహ్వానిస్తున్నాము. రామయ్య గారు సార్ గారికి నెక్స్ట్ నిత్య జీవితంలో అనుసంధానించి ప్రయోగంతో అభ్యసనంతో అత్యంత స్పష్టమైన రీతిలో అర్థవంతమైన ఉదాహరణలతో ప్రయోగ పద్ధతిలో మన భౌతిక శాస్త్రాన్ని బోధించిన శ్రీ గౌరవనీయులు పూజ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ ఇంకెక్కువ రావాలి. ఇంకా ఇద్దరు రెడీగా ఉండాలి. అబ్బాయిలు ఇద్దరు రెడీగా ఉండండి. ఎవరైనా ఇద్దరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. క్లాస్ మన ప్రియాతిథం కాని భాష అయిన హిందీని తన చిరునవ్వుతో అర్థమయ్యే రీతిలో బోధించి మనకు హిందీ పాఠాన్ని బోధించిన శ్రీ యాదమ్మ టీచర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మాయిని ఇద్దరు రావాలి. దేవి మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. సార్లు అందరూ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా తుభ్యం వరదీ కామరు నిత్యం పద్మాలయాం దేవి తామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః సరస్వతీ నమస్తుభ్యం వరదీ కామరూపిణీ ओम सुप्रेत्य स्वजात वेदो भद्रन्दर्दितं मम पशोगुष्टमख्यमावह देवनञ्च दिशोरुषा दीपराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो दीपः प्रचोदयात् मङ्गलं देवं त्रैलोक्यं दिविरावः भक्त्या दीपं प्रेच्छामि देवाय परमात्मने त्राह्यमां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते। ओम उद्देप्य स्वजात वेदो भग्नर्दितं मम అగరబత్తులు అందులో పెట్టండి మేడం. కింద పెట్టు स्वाजास्त विष्णुः बृहस्पतिः प्रचोदयास्तामां चन्द्वागं रसः सरस्वती नमस्तुभ्यं वरदी ఒకసారి పైకి ఎక్కండి. सामां पातु सरस्वती भगवती ఇప్పుడు జాతీయ గీతం వందే మాత్రం వస్తుంది. అందరూ సుజలా సుఫలా మలయజ శీతలా శ్యామలా మాతరం వందే మాతరం శుక్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా సుమలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. గురువులకు మరియు స్నేహితులందరికీ ధన్యవాదాలు. అందరూ వాళ్ళ వాళ్ళ కుర్చీలలో. నా పేరు పడాల అయోధ్యరామయ్య. నాకు ఒక కొడుకు బిడ్డ. కొడుకు సెకండ్ క్లాస్ చదువుతుండు, పాప యూకేజీ చదువుతుంది. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇంకా లక్ష్మీకాంతన్ సార్ గారిని నేను గుర్తు చేసుకుంటున్నాను. సార్ తెలుగు చాలా బాగా చెప్పేవారు. ఇక్కడ లేనందుకు కొంచెం బాధగానే ఉంది. ఇప్పటికి కూడా సార్ గారు నాకు చెప్పిన లఘు గురువులు అవే గుర్తున్నాయి. ఇంకా నేను వేరే పుస్తకం కూడా చదవను వాటి గురించి. ఇక్కడున్న ప్రతి సార్ అండ్ మేడం కూడా వారు చెప్పిన ప్రతి కీ పాయింట్స్ కూడా గుర్తున్నాయి. మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని అన్ని సంవత్సరాలు భరించి ఇప్పుడు ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వారికి మనం ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. ధన్యవాదాలు. పేగు బంధం కాదు, రక్తబంధం అసలే కాదు. ఎవరు ముడి వేసుకున్న బంధం ఇదే. 2004-2005 పూర్వ విద్యార్థుల సంబంధం ఇది. ఈలతో అల్లుకొని ఏబీసీలతో అడుగులు వేసిన బంధం ఇది. అధికారంలో ఉన్న అంతస్తులో ఉన్న పూరి గుడిసెలో ఉన్న హద్దులు లేవంటూ నాటి జ్ఞాపకాలను ముడివేసుకునే ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువర్యులకు మరియు నా తోటి మిత్రులకు అందరికీ స్వాగతం. ఒకరి తర్వాత అందరికీ నమస్కారం. నా పేరు దాచవరం నవీన్ శర్మ. ఈ యొక్క స్కూల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివాను. అంటే 9 తర్వాత నేను వేద పాఠశాలకు వెళ్ళడం జరిగింది. తర్వాత 10వ తరగతి
ప్రైవేట్గా రాశాను. నాకు వివాహమైంది, 2 బాబులు. నేను ప్రస్తుతం నల్గొండలో పురోహితం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ చదువుతుండు, బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మాయిలు అత్తగారు ప్లస్ హస్బెండ్ పేరు కూడా చెప్పాలి. ఆనంద్. అమ్మాయి పేరు గ్రీష్మిక, అబ్బాయి పేరు భార్గవ్ సాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి 9th. దేవులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మరియు నా మిత్రులందరికీ కూడా హాయ్. నా పేరు బి సైదులు. నేను ఎంఏ బిఎడ్ చేశాను, నెట్ కూడా క్వాలిఫై అయ్యాను. రీసెంట్గా జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్లో డిగ్రీ కా లెక్చరర్ మరియు జూనియర్ కా లెక్చరర్ కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి తిరిగాను. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఒక స్టడీ హాల్ రన్ చేస్తున్నాను. రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాను. లేట్ మ్యారేజే, అంటే ఫీల్డ్ చదువుతున్నాయి కదా, జాబ్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను. చాలా ఆనందంగా ఉందండి ఈ లొకేషన్ చూస్తుంటే. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసాము, బట్ ఈరోజు ఆ కళ నెరవేరింది. ముఖ్యంగా ఆర్గనైజేషన్ కమిటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు చాలా రోజుల నుండి శ్రమిస్తున్నారు. సో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇంతటి అపూర్వమైనటువంటి ఘట్టాన్ని కాదు, అందరూ మన మిత్రులు, ఎవ్వరూ భయపడొద్దు. అందరూ వచ్చి మీ అనుభవాన్ని ఒక 2 ముక్కల్లో చెప్తే అయిపోతుంది. నా పేరు పరమేశ్వరి, మా జాలన్గూడెం. మా సార్ పేరు అశోక్ కుమార్. మేము హైదరాబాద్లో ఉంటాం. సార్ జిఎస్ఎంస్లో చేశారు. నేను ఎంకామ్ చేశాను. నాకు 2 బాబులు. హౌస్ వైఫ్. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నాకు నమస్కారాలు. నా యొక్క కృతజ్ఞతలు. సో నా పేరు డి సైదులు, నాది ఊట్కూరు. నాకు 2 పాపలు. నా పెద్ద పాప పేరు తరణి, చిన్న పాప పేరు లీలాకృష్ణ, నా వైఫ్ పేరు స్వప్న. నాది గ్రాడ్యుయేషన్ బీటెక్ చేశాను. తర్వాత ప్రస్తుతము ఒక ఈఎన్వై అనే ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ టెక్నికల్ లీడ్. ప్రజెంట్ నాకు 13 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఇక్కడ ఉన్న ప్రతిసారి నుండి ఒక ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి నేర్చుకున్నాను. సో రవీందర్ సార్ నుండి పేషెన్స్ నేర్చుకున్నాను. సార్ క్లాస్కి వచ్చి ఎంత టైం తీసుకున్నా పర్లేదు, ఆ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా దింపేవారు. ఓకే. సో రవీందర్ సార్కి ఆ పేషెన్స్ నేను అలానే ఎలా అడాప్ట్ చేసుకున్నానంటే, సో మా వర్క్లో కూడా ఏదైనా బగ్ వచ్చినప్పుడు దాన్ని బగ్ రిజాల్వ్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ లేకుంటే ఆ బగ్ రిజాల్వ్ అవ్వదు. సో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ నేను రవీంద్ర సార్ నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ గురువారావు సార్ నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఒక క్రమశిక్షణ నేర్చుకున్నాను, ఒక టైం ఫంక్షనాలిటీ నేర్చుకున్నాను. ఇదే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా ఫంక్షన్ నుండి బయటకు వెళ్దామంటే టైంకి మా వైఫ్ రెడీ కాదు, నాకేమో నేను టైంకి వెళ్ళకుంటే నాకేమో సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అది సార్ నుంచి అది నేర్చుకుని, దాంతోపాటు క్రమశిక్షణ అంటే ఏ టైప్లో అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది గురువారు సార్ నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ నుంచి ఒక గేమ్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ గేమ్స్తో పాటు స్టడీలో కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది సార్ పదే చెప్పేవారు. సో ఆ మోటివేషన్, ఆ ఎంకరేజేషన్ ఆ సార్ నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ నుంచి ఏం నేర్చుకున్నానంటే, సార్ చాలా స్మార్టు, ఎలాంటి ప్రాబ్లం అయినా సింపుల్గా చెప్తాడు, విత్ ఫన్తో చెప్తాడు. సో దానివల్ల ఏంటంటే మనకు క్లాస్ బోర్ కొట్టదు, మ్యాథ్స్ కూడా టఫ్ అనిపించదు. సో స్మార్ట్గా వర్క్ చేయాలో ఎలా అనేది కృష్ణారెడ్డి సార్ నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ నుంచి ఏమి నేర్చుకున్నానంటే, ఇట్స్ ఏ వర్కహాలిక్ అంటారు. అంటే ఏంటంటే ఆ పిచ్చి సారీ అది ఏంటంటే సార్కి సబ్జెక్ట్ ఉంటే ఈ సబ్జెక్ట్ అయిపోవాలి. మేమేంటంటే అప్పటి తెలియక పీటీకి వెళ్దామని మేము అనుకునే వాళ్ళం. సార్ అలా ఉండొద్దు, ఇప్పుడు క్లాస్ అయిపోగొట్టాలని మాకు 3 పీటీస్ ఉంటే 3 పీటీస్ మేము వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళం. సార్ ఏంటంటే నేను క్లాస్ తీసుకుందామని సార్ వచ్చేవారు. కొన్నిసార్లు సారీ సార్ మీరు వెళ్ళిపోయారు, మీ పీటీకి వెళ్ళిపోవడం వల్ల, దానికి సారీ మమ్మల్ని క్షమించండి సార్. నెక్స్ట్ రఘుబాబు సార్ నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఎక్కువగా సార్ మాతోటి రీడింగ్ చెప్పేవారు, గ్రామర్.
ఇంగ్లీష్ రీడింగ్ చెప్పారు. దానివల్ల ఏమైందంటే మాకు కొంచెం రీడింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. సో థ్యాంక్ యూ రఘుబాబు సార్. అండ్ నరసింహారావు సార్ నుండి సైన్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, కాకపోతే ఆ టైంలో మేము అంత ఇంట్రెస్ట్ పెట్టలేము. సో అలానే ఉంటే ఇంకా మేము చాలా నేర్చుకునే వాళ్ళం. సారీ, థ్యాంక్ యూ సార్. అండ్ యాదమ్మ మేడం గురించి చెప్పాలంటే ఎంత సేపు అయినా పర్లేదు, ఒక క్లాస్ని ఎంగేజ్ చేయాలంటే ఇక మేడం దాంట్లో చాలా ఎక్స్పర్ట్. అందరికీ అర్థవంతమైన రీతిలో బోరు కొట్టకుండా నీకు 3 hours 4 hours 5 hours అని చెప్పగలరు. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అమృతోదయ్ మేడం గారు చెప్పాలంటే మ్యాథ్స్లో చాలా ఓపిక ఉండేవారు, కొట్టకుండా అర్థవంతమైన. హాయ్, ఓకే, నా పేరు శశికళ. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా సారు కరుణాకర్, ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. షై అవుతుందండి మాట్లాడాలంటే. ఓకే, యాక్టివ్గా ఉంటాను. ఓకే, సైదుల్ గారు చెప్పినట్టు మన టీచర్స్ నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క టాలెంట్ నేర్చుకున్నాము. అదే స్పోర్టివ్తో లైఫ్ని అచీవ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి నేను హౌస్ వైఫ్ అండి. చాలా పీస్ఫుల్గా నడుస్తుంది నా లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గ్యాదర్ చేసినందుకు. వీళ్ళకి రాణికి అయితేంది, అయోధ్య గారికి అయితేంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు అనుకుంటున్నా. నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను. ఇక్కడే విజ్ఞానిత హై స్కూల్లో 5 years టీచర్గా చేశాను, మ్యాథ్స్ టీచర్గా. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వ్యవసాయం చేస్తున్నా. మా గురువులు చెప్పినది ప్రతి ఒక్కటి నా జీవితంలో ఉపయోగపడుతుంది. నేను దాన్ని నేర్చుకున్నాను చాలా. మా గురువులను చూసేసరికి ఇప్పటికీ నాకు భయం అనేది ఇంకా ఉన్నది. నేను 6 years స్కూల్లో చెప్పినా ఏదో నాకు ఇంత భయం ఉందంటే మా గురువులు ముందు మాట్లాడాలి. ఇదే ఫస్ట్ టైం నేను అనుకుంటున్నా. ఎప్పుడు మాట్లాడలేదు. ఇంత గ్రాండ్గా చేసినందుకు నా మిత్రులకు మరియు అందరికీ నా పదాభివందనాలు. ఇంత గ్రాండ్గా చేస్తారని అనుకోలేదు ఎప్పుడు. ఇంతటో వచ్చిన నిజంగా పీడీస్ అని చూస్తే నాకు ఇప్పటికి కూడా భయం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే నేను ఎక్కడో అనుకుండేదాన్ని. కబడ్డీ ఆడమని ఒకవేళ నమ్మిసిపోయేదాన్ని. సార్ ఎక్కడ విజిలేస్తున్నారంటే ఎక్కడో క్లాస్ రూమ్లో దాక్కునేదాన్ని. ఇప్పటికి కూడా సార్ రాగానే ఆ భయం అనేది వచ్చింది. కొద్దిసేపటి తర్వాత కొద్దిగా తగ్గింది. మనిషి 2 నిమిషాలే, తొందరగా ఫినిష్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫాస్ట్. నేమ్ జస్ట్ బి సురేష్, కే సైలు, పి అయోధ్య, డి సైలు, రాణి, నవీన్ శర్మ, వి వెంకన్న, కృష్ణమేష్. ఈ బ్యాచ్ అంతా ఒక 2 నెలల నుంచి ఈ కృషి చేసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాట్లాడచ్చు కోరుతున్నాం. ఇంకందరు గుర్తుపట్టిరు అనుకుంటా. ప్రజెంట్ నేను నర్సింగ్ చేసి ఎంజేపీ సొసైటీలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను సార్. అక్కడ హెల్త్ సూపర్వైజరు. సైదులు చెప్పినట్టు నేను చెప్దామనుకున్న ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక థింగ్ తీసుకొని లైఫ్లో ముందుకు వెళ్తున్నాము. ఆయన చెప్పేశారు ఆల్రెడీ. నేను మళ్ళీ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. బట్ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మీరు చేసింది అసలు మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం లైఫ్లో ఎంతో కొంత ఎదగడానికి చాలా చాలా ఉపయోగపడింది. డిసిప్లిన్ కానీ చాలా సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే చాలా లైఫ్లో ఎదగడానికి చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సారీ కూడా చెప్పాలనుకుంటున్నా, తెలియకుండా ఏమన్నా హర్ట్ చేసి ఉంటే. అంటే వేరే అనుకో సార్, 200 కాబట్టి 10th పాస్ అయినా, ఆ తర్వాత పై చదువులోకి వెళ్ళిపోయినా, ఆ తర్వాత వచ్చేసి గురువారావు సార్ డైరెక్షన్లో పొలిటికల్ వైపు కూడా కొద్దిగా వెళ్ళిపోయినా. పొలిటికల్లోనే ఉన్నా కానీ స్టేజ్ ఫియర్ సార్. థ్యాంక్ యూ సార్, క్షమించాలి. అప్పట్లో మేము ఏదైనా చేసి ఉంటే మన్నించండి సార్. మాతో ఒక 10 మెంబర్స్ పనిచేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ అలా. నా పేరు పాక పరమేష్, లింగోటం. A² B² అంటే ఏమో అనుకున్నాంలే, కానీ చాలా కష్టం.
ఇప్పటికైతే ఫిట్గా ఉన్నామంటే మా సార్ వర్క్ సైడ్ సార్ వల్ల. సో ఏదో అందాం అనుకున్నాం. సంక్రాంతి పండుగ ఎప్పుడో వచ్చింది అనుకున్నాం కానీ మన ఇప్పుడు సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోయింది. మనము 2004 to 5 బ్యాచ్, ఇప్పుడు 24 to 25, మ్యాక్సిమం 20 years గ్యాప్. నేను ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. హాలీవుడ్ బాలీవుడ్ కాదండి, ఓన్ టాలీవుడ్లోనే పనిచేస్తున్నా, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. అదే బలగం హీరో దగ్గర ప్రియదర్శి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నా, ఓన్ వెహికల్ తీసుకున్నాను. ఇప్పుడు దాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. అవకాశం అందరికీ. నాకు బిఎన్డిలో మా హస్బెండ్ పేరు రాజు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. ఒక పాప, నాకు ఒక బాబా. నేను నర్సింగ్ చేశాను. ప్రస్తుతం కొద్ది రోజులు జాబ్ చేసి పనిచేసి ఢిల్లీలో ఉంటాను. సార్ మేడమ్స్ వాళ్ళందరికీ నమస్కారాలు. గురువారావు సార్ సోషల్ చెప్పేవారు, చాలా బాగా చెప్పేవారు. యాదమ్మ మేడం, అమృతాదేవి మేడం గారు అందరూ చాలా బాగా చెప్పేవారు. అన్నీ గుర్తున్నాయి మాకు. అన్నీ ఏవైనా కానీ అన్నీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాము. అందరికీ నమస్కారం. పగిల జాని గ్రాములు. నేను చదువుకుంది బీసీ హాస్టల్ మన పాఠశాలలో. నేను గురువారావు సార్ నేను చూసినప్పుడల్లా భయం ఎందుకేసేదంటే సారు ఎప్పుడు స్టిప్గా నిలబడేది. పేరు అయిపోగానే మనకు వార్తలు అనేది ఇంపార్టెంట్గా చెప్పించేది సార్. అదొకటి నాకు బాగా నచ్చేది స్కూల్లో, నాకు బాగా ఇంపార్టెంట్గా. నేను బీసీ హాస్టల్లో ఫుడ్ తిన్నా కానీ ఇక్కడికి వచ్చి నిలబడాలంటే షేక్ ఎందుకు అయ్యేదంటే అక్కడ కిచిడి అన్నం పెట్టేది కాబట్టి మనం ఎక్కువ నిలబడాలంటే స్టిప్గా ఉండపోయేది. ఎందుకంటే కళ్ళు తిరిగి కింద పడ్డ రోజులు గిట్ల ఉన్నాయి. సారు ఎప్పుడైనా కేర్ తీసుకునేది. అరే పడిపోతున్నారు గురువారం. మనకు చాలా సంతోషం వేస్తుంది సార్లు అందరూ చూడగానే. చాలా నేను బీసీ హాస్టల్లో చదువుకున్నందుకు చాలా సంతోషం. తోటి మిత్రులు అందరూ వచ్చారు. ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నన్ను గన్నవరం ఇచ్చారు. నాకు పాప, బాబు 8th క్లాస్, పాప 10th. నేను ఇంటి దగ్గరే ఉంటానండి. మాది వాటర్ ప్లాంట్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అబ్బాయి పార్వతమ్మ, మాది లింగోటం. నన్ను నగరికల్కి ఇచ్చారు. మా ఆయనకి బిజినెస్ రంగంలో సపోర్ట్గా ఉంటున్నా. థ్యాంక్ యూ. వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నా మ్యారేజ్ 10thలో అయ్యింది. నాకు ముగ్గురు, ఒక బాబు, 2 అమ్మాయిలు. బాబు వచ్చేసి బిఎస్ అగ్రికల్చర్ చేస్తున్నాడు. అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్లో చదువుకుంటున్నాడు. మా పెద్దమ్మాయి పేరు గౌతమి, మా బాబు పేరు అరవింద్, చిన్న అమ్మాయి పేరు అక్షిత. వాళ్ళిద్దరూ, పెద్దమ్మాయి వచ్చేసి 2nd ఇయర్, చిన్నమ్మాయి 1st ఇయర్ చదువుకుంటుంది. మా సార్ పేరు దేవేందర్, నా పేరు జ్యోతి. మాది ఇక్కడే పక్కన మా అత్తగారు ఊరు బాల్చెట్టిగూడెం. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గరే, మా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా. సాఫ్ట్వేర్ దాంట్లో వర్క్ చేస్తున్నాం. మా వైఫ్ పేరు పావని, నాకు పాప పేరు చరివిత. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాం. శైలజ, నాది ఊరే. ప్రైమరీ స్కూల్లోనే చదివాను, హై స్కూల్లో ఇక్కడే చదివాను. నాకు 2 బాబులు. అనుదీప్, అనురూప్ 4th, 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. మా ఆయన వచ్చేసి లింగస్వామి, డ్యాన్స్ పోస్టర్ మాస్టర్గా చేస్తున్నారు. ఎందుకో షివరింగ్ వస్తుంది. ఇంతకుముందు డీసైల్ చెప్పినట్టు సార్ల గురించి అంతకుమించి నేనేం చెప్పలేను. గురువులందరికీ నా పాదాభివందనం. మాది దుబ్బాక. ఇంతటితో చదువుకున్నాను. నేను చేసేది నగరికల్లో ఉంటాను. ఫీల్డ్ నాకు జేసీ ఫీల్డ్ నాకు ఇక్కడ నగరికల్లో వర్క్ చేస్తున్నాను. గురువులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కల్పన, తొందరగా రావాలి. నా పేరు కల్పన, మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 2 పాపలు, ఆద్యశ్రీ, ఆరాధ్యశ్రీ. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. థ్యాంక్ యూ.
నా పేరు వెంకన్న, మా తుక్కాపురం. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. నాకు కొడుకు లోహిత్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంజుల. నెక్స్ట్ ధనమ్మ రెడీగా ఉండాలి. నా పేరు మంజుల. నేను 6th నుంచి 8th వరకు చదువుకున్నా. మాది ఇక్కడే పౌరాలగూడెం. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాములు. నెక్స్ట్ ధనమ్మ రెడీ. రాములు. విషయం ఏంటంటే నేను పెద్దగా అందరికీ గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే నేను ఎస్సీ హాస్టల్లో చదివేది. నేను 9th వరకే చదువుకున్నాను. 10th ఓన్లీ ఎగ్జామ్స్ వరకు చదివాను. కాకపోతే నేను అప్పటికి స్టడీ బంద్ చేసిన. విషయం ఏంటంటే మా ఊర్లో కానీ నాకు ఒక మెమొరీ సార్, అది నాకైతే మెమొరీ, అందరికీ చెప్తున్నాను. విషయం ఏంటంటే గురువారావు సారు నేను ఎప్పుడు స్కూల్లో ఉండకుండా ఇక్కడ నుండి ఈ పొలాల నుండి హాస్టల్కి వెళ్ళిపోయేవాడిని ఎక్కువ. అయితే సార్ వాళ్ళు గురువారావు సార్ గారు నన్ను చాలాసార్లు అన్నాడు, స్కూల్లో ఉండాలి, చదువుకోవాలి. నేను 2-3 బుక్సే తెచ్చుకునేవాడిని, ఎక్కువ తెచ్చుకోపోయేది. ఓన్లీ గుదాన పెట్టుకుని ఇట్లా వచ్చేవాడిని. నేను ఎస్ హాస్టల్లో చదివే కాబట్టి స్కూల్కు తొందరగా ఎక్కువ రాకపోయేది నేను. అందరికీ మీకు గుర్తుండకపోవచ్చు. నాకు మెయిన్ మెమొరీ ఏంటంటే మా ఫాదర్ని పిలిపించాడు సార్, గురువారావు సార్. పిలిపించి మీ అబ్బాయి స్కూల్కు రావట్లేదు, బాగా ఎప్పుడు చూసినా స్పోర్ట్స్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తుండు, కబడ్డీ ఖోఖో బాగా ఆడుకునేవాళ్ళు, నేను అబ్బాయి చదవట్లేదు, పైగా ఎక్కువ నేను స్కూల్కు రాకపోవడం వల్ల మా ఫాదర్ని పిలిపించి చెప్తే సార్ ఏమన్నాడంటే నీ వల్ల మీ అబ్బాయి వల్ల ఈ స్టూడెంట్స్ చెడిపోతారు అని చెప్పి నన్ను అన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోరు, నేను గుర్తుపెట్టుకున్నాను. మా ఊర్లో మా ఫ్రెండ్స్ కూడా నీ వల్ల వేరే వాళ్ళు ఖరాబ్ అవుతారా అని చెప్పి నన్ను అనడం వల్ల అది ఊతపదం లాగా నన్ను మా ఊర్లో చాలామంది నవ్వుకోవడం కోసం వాడతారు, నన్ను అలా పిలుస్తారు. విషయం ఏంటంటే నేను ఎక్కువ చదవలేదు కాబట్టి నేను అప్పటితోటి స్కూల్ బంద్ చేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. హౌస్ పెయింటింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నల్గొండలో సెటిల్ అయ్యాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి అక్షిత, 2 బాబులు. బాబు పేరు పెద్ద ఆయన పేరు జస్విన్, రెండో అబ్బాయి పేరు శ్రేయాంష్, మా భార్య పేరు ధనలక్ష్మి. మాది తగ్గలపాడు. మా అత్తగారు ఊరు వచ్చేసి మాది అమ్మార్పేట. నా పేరు ధనమ్మ. మా ఆయన వ్యవసాయం చేశాడు. 3 పిల్లలు, ఒక బాబు పేరు మహేష్, పాప పేరు అఖిల, అక్షయ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే సతీష్. రెడీగా ఉండాలి. ఈ శాలిగ్రామంలో ఆర్ఎంపీగా చేస్తున్నాను. ప్రజెంట్ గురువు చెప్పిన విద్యతోటి డిగ్రీ కంప్లీషన్. ఇప్పుడు ప్రజెంట్ అరోరా యూనివర్సిటీలో ఎల్ఎల్బీగా చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు సార్లు చెప్పిన ఉపాధ్యాయులు చెప్పిన విద్యతోటి పై పొజిషన్కి వచ్చాను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మాయి నుంచి స్కూలందరికీ పాదాభివందనాలు. నాకు 2 పాపలు, హారిక, దీపిక. మా ఆయన పేరు లింగస్వామి, టైలింగ్ చేస్తాను సార్. డోజర్ వర్క్ నడిపిస్తాను. మా భార్య పేరు నిరోష. మీ పిల్లల పేరు? నా పేరు కవిత. అంబర్పేటలో ఉంటాను. నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు జలంధర్, ఆయన అగ్రికల్చర్ మేనేజర్. థ్యాంక్ యూ కవిత. నెక్స్ట్ సరిత రెడీగా వచ్చి ఇక్కడ నిలబడాలి. వాయిస్ నుంచి 2 పిల్లలు నాకు. నా పేరు శంకర్, మాంట శంకర్, బేరమండ మాది వచ్చేసి బేరమండ, మాంట శంకర్. నాకు 2 పిల్లలు, ఒక బాబు హరీష్, ఒక వరుణ్. వైఫ్ పేరు అనిత. మంచిగా సార్లు చెప్పినట్టు నేను జర మంచి పొజిషన్లో ఉన్నాయి, ఇబ్బంది లేదు, మంచిగా నేర్చుకున్నా. సార్ మెయిన్ గురువారం సార్ చెప్పినట్టు మన సొంతంగా ఏదైనా ఒకటి చేసుకోవాలన్నట్టు ఒక మార్క్ వచ్చిన సార్లు మన సొంతంగా రాయాలన్నట్టు నేను సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నా. నా సొంతంగా కష్టపడి మంచిగా సంపాదించి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మంచి మధుసూదన్ రెడ్డి వ్యవసాయం చేశాడు. నాకు 2 కొడుకులు. ఒక ఆయన పేరు మల్లికార్జున్ రెడ్డి, ఒక ఆయన పేరు సిద్ధార్థ రెడ్డి. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుండు, చిన్న అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. అంతే. ఇక్కడ 6 to 8 వరకు చదివాను. ఆ తర్వాత సర్వేలో చదివాను. థ్యాంక్ యూ చారి. నాకు 2 బాబులు,
మా బాబు పేరు రిషిక్ నాథ్, చరణ్ తేజ, 9th క్లాస్, 7th క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు ఉస్మాన్, ఎంఏ ఎంఎస్డబ్ల్యూ చేశాను, డిఎంఎల్ చేశాను. హైదరాబాద్లో ప్రజెంట్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు ఒక పాప, బాబు 10th క్లాస్, పాప 8th క్లాస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యనారాయణ స్టేజ్కి కావాల్సిందిగా కోరుచున్నాం. మోడల్ స్కూల్లో, ఇమాంపేట మోడల్ స్కూల్లో హెల్త్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను సార్. నాకు పాప, మా ఆయన పేరు సంజీవ, నా పాప పేరు సహస్ర సార్. ధన్యవాదాలు. అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా రంగారెడ్డి కోర్టు. థ్యాంక్ యూ.